సబ్స్క్రైబ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న గంట బటన్ కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఏంటంటే మన మొబైల్ నుంచే మనం ఉంటున్న ఏరియాలో ఎప్పుడు కరెంట్ పోతుంది, ఎప్పుడు కరెంట్ వస్తుంది అనేది ఎలక్ట్రిసిటీ నుంచి మనకి మెసేజ్ రూపంలో మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందు ఒక చిన్న యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకుని అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అలా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మన ఏరియాలో ఎప్పుడైనా పవర్ పోయినా లేదంటే పవర్ కట్ ఆఫ్ జరిగినా వెంటనే మనకు మెసేజ్ రావడం జరుగుతుంది. తిరిగి ఎప్పుడు పవర్ వస్తుంది అన్నదే మెసేజ్ అన్నది రావడం జరుగుతుంది అనమాట. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో ప్లే సెర్చ్ ఇంజిన్ ఉంటుంది కదా, పైన టాప్ సైడ్ చూడండి గూగుల్ ప్లే సెర్చ్ ఇంజిన్ అన్నది ఉంది కదా, ఇక్కడ మీరు ఉర్జా మిత్ర అన్నది టైప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఉర్జా మిత్ర అన్నది యాప్ ఎలా ఉంటుంది అన్నమాట. ఇది కూడా గవర్నమెంట్ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ ఒక యాడ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది చూడండి. మనం ఓన్లీ మన మొబైల్ ద్వారానే మన ఏరియాలో పవర్ పోయినా వచ్చినా ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది అన్నది మీకు తెలియడానికి ఈ యాప్ అన్నది గవర్నమెంట్ లాంచ్ చేసింది అనమాట. చూసారా, ఇక్కడ స్కిప్ అన్న ఉంది కదా, స్కిప్ చేసాను. స్కిప్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరి ఎలక్ట్రికల్ సిటీ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ 4 గురించి తెలుసుకునే ముందు ఇక్కడ 3 డాట్స్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే హోమ్ ఎంప్లాయ్ లాగిన్ అంటే ఉర్జా మిత్ర అన్నది ఎంప్లాయీస్, వాళ్ళు ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు లాగిన్ అవ్వడానికి అనమాట. చేంజ్ ఎవర్ లాంగ్వేజ్, ఇక్కడ చేంజ్ ఎవర్ లాంగ్వేజ్ అంటే చూడండి గుజరాత్, అస్సామీ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఒరియా, కన్నడ. ఇక్కడ దాదాపుగా 7 లాంగ్వేజ్లు అన్నది ఇవ్వడం జరిగింది. మన 7 లాంగ్వేజ్లో కూడా మనకు తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1912 అన్నది మనకి ఏదైనా మన ఏ స్టేట్లోనే ఎక్కడ ఉన్నా సరే 1912 అన్నది మనం కంప్లైంట్ చేయొచ్చు అనమాట. మనకి ఏదైనా ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లం అయితే. ఓకే, ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేస్తే చూడండి రిజిస్ట్రేషన్ న్యూ ఎలక్ట్రిసిటీ అకౌంట్ అని ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మొదటగా మీరు ఉంటున్నది ఏ స్టేట్ అయితే ఆ స్టేటు. సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ ఉంటున్నాను కనుక ఆంధ్రప్రదేశ్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో అయితే 2 ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, సౌత్ ఇండియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. ఓకే, నేను ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అన్నది అది ఎలా తెలుస్తుంది అంటే మీకు ఇచ్చే కరెంట్ బిల్లు మీదే ఏ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎలక్ట్రికల్ పవర్ ఫీడర్ ఇక్కడ మీ ఊరి పేరు అన్నది సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను ఒక ఊరి పేరు అన్నది సెర్చ్ చేస్తాను. ఓకే, ఇలా సెర్చ్ చేయగానే మీ ఊరి పేరు ఉంటే వస్తుందా, లేదంటే దగ్గరలో మీకు ఏదైతే ఊరు ఉందో అక్కడ సబ్స్టేషన్ అన్నది నేను 11 kV సామర్లకోట రూరల్ అని సెర్చ్ చేశాను. ఇంకా సెలెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ నవ్యూ. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఏరియా లొకేషన్ అన్నది సెట్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ మీ ఏరియాని ఇచ్చేయండి. ఏరియా కానీ లొకేషన్ కానీ మీ ఏరియాలో ఉంటే ఆ ఏరియాని ఇచ్చేయండి. ఇక్కడ వచ్చి కన్జ్యూమర్ ఎలక్ట్రికల్ సిటీ అకౌంట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ ఎలక్ట్రికల్ నెంబర్ అన్నది ఏంటంటే మీకు రీడింగ్ తీసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారనమాట. దాని మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని కరెక్ట్గా 11-12 అంకెల నెంబర్ ఉంటుంది అనమాట. అంటే మనం ఉన్న ఏరియాని బట్టి ఆ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అన్నది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు SMS, ఈమెయిల్స్, పుష్ నోటిఫికేషన్లు అంటే మనకి పవర్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుందని తెలియడానికి ఈ 3 క్లిక్ చేసుకుని ఎంటర్ మొబైల్ నెంబర్, ఎంటర్ మెయిల్ ఐడి అని క్లిక్ చేయాలి. ఈ 2 వాటి మీద క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా
యాక్చువల్గా నేను క్రియేట్ చేసిందంటే ఆ బిల్లు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ నెంబర్ అన్నది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా వచ్చిన తర్వాత చూసారా, ఇలా మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుద్ది అనమాట. ఇలా ఇక్కడి నుంచి మీకు ఏమవుతుందంటే మీ ఏరియాలో పవర్ ఎప్పుడన్నా పోతే ముందుగానే మీకు మెసేజ్ అన్నది రావడం జరుగుద్ది అనమాట. మెసేజ్ కానీ మెయిల్ ఐడి కూడా రావడం జరుగుద్ది. ఇక్కడ మీకు ఎప్పుడన్నా చూడండి, పవర్ పోతే ఏదన్నా జరిగితే కనుక మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుద్ది అనమాట. నవ్ యూ పవర్ అవుట్ స్టేజ్ ఆఫ్ స్టేటస్. ఇక్కడ మీరు మీ ఏరియాని సెలెక్ట్ చేసుకుని కూడా చూసుకోవచ్చు, పవర్ ఎప్పుడన్నా పోయిందా లేదా అన్నది కూడా చూసుకోవచ్చు అనమాట. ఇలాగా మనం ఈ యాప్ ద్వారా ముందుగానే మనకి పవర్ ఎప్పుడు పోతుంది, ఎన్ని గంటలకు వస్తుంది అన్నది ఈ యాప్ ద్వారా మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇదే కాకుండా మీకు ఇంకొక యాప్ కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఉర్జా అన్నది. మన స్టేట్లో ఓవరాల్గా పర్ మంత్కి ఎన్ని గంటలు పోతుంది, లేదంటే ఇండియా బీజ్కి ఎన్ని గంటలు పోతుంది అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ యాప్ వచ్చి ఉర్జా యాప్ అనమాట. అది ఉర్జా మిత్ర, ఇది వచ్చి ఉర్జా యాప్. దీంట్లో ఏంటంటే ఓవరాల్గా ఇండియాలో ఎన్ని గంటలు కరెంట్ పోతుంది, స్టేట్ వైజ్గా ఎన్ని గంటలు పోతుంది అన్నది మనం ఒక ఎగ్జాంపుల్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే కరెక్ట్గా ఎన్ని గంటలు పోతుంది, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, మనం ఏదైనా పవర్ గురించి తెలుసుకోవాలంటే కన్జ్యూమర్స్ గురించి ఈ యాప్ కూడా ఉర్జా యాప్ అనమాట. అది ఉర్జా మిత్ర యాప్. ఈ 2 యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఎలక్ట్రిసిటీ గురించి పూర్తిగా డీటెయిల్స్ అన్నది తెలుసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కన్జ్యూమర్ డాష్ బోర్డ్ అని ఉర్జా అని వచ్చింది కదా. ఇక్కడ ఏంటంటే చూడండి, ఆల్ ఇండియాలో మనకు కన్జ్యూమర్ కంప్లైంట్స్ 100%కి 8.2% ఉంది. ఓన్లీ 5 అవర్సే కట్ ఆఫ్ అన్నది జరుగుతుంది అనమాట. 5 అవర్స్ అంటే ఒక నెల ఒక స్టేట్లో ఎక్కువ కట్ ఆఫ్ జరగచ్చు, ఒక స్టేట్లో అసలు జరగకపోవచ్చు అనమాట. ఇక్కడ మీరు స్టేట్ వైజ్ చూసుకోవాలంటే ఇక్కడ స్టేట్ని క్లిక్ చేసి మీ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ ఇచ్చేయండి. టౌన్ అయితే టౌన్ ఏదైతే ఉందో ఆ టౌన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఇంజిన్ అని వస్తుంది అనమాట. ఇలా స్టేట్ వైజ్ చూసుకోవాలంటే ఇలా క్లిక్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీడియో కూడా లెంత్ అవుతుంది. చూడండి, ఇలాగ ఇప్పుడు సపోజ్ స్టేజ్ మహారాష్ట్ర అని ఇక్కడ సెర్చ్ వచ్చింది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డేటా అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిసెంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీకు జనవరి అన్నది ఇచ్చింది. మీరు ఇప్పుడున్న నెల అయితే రాదు, కానీ అంతకు ముందు నెల అన్నది ఇక్కడ డీటెయిల్స్ అన్నది క్లియర్ చూపించడం జరుగుద్ది. ఇక్కడ క్లియర్గా మీరు వీటి మీద ఈ ర్యాంక్స్, ఈ సింబల్స్ ఉన్నాయి, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు డేటా అన్నది పూర్తిగా ఆ డేటా గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట. మన స్ట్రీట్లో ఎన్ని గంటలు కరెంట్ పోతుంది, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఎంతమంది ఆన్లైన్లో పే చేస్తున్నారు, ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అన్నది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ న్యూస్ అన్నది ఎప్పుడూ స్క్రోల్ అవుతూ జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 2 యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లోనే మన ఏరియాలో ఎప్పుడు కరెంట్ పోతుంది, ఎప్పుడు వస్తుంది అన్నది తెలుసుకోవడమే కాకుండా మన స్టేట్ వైజ్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా గురించి కూడా మనం ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి పూర్తి డీటెయిల్స్ అన్నది తెలుసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.